సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 4వ తారీఖు సోమవారం. తదియా తిథి ఈరోజు పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు నుంచి కర్తరి ప్రారంభమవుతుంది. మే నెల 28 వరకు ఈ కర్తరి ఉంటుంది. మే నెల 4 నుంచి మే నెల 28 వరకు ఉన్నటువంటి ఈ 24 రోజుల కాలాన్ని కర్తరిగా మనం పరిగణిస్తాం. ఈ కర్తరి కాలంలో బావులు తవ్వకం కానీ, శంకుస్థాపనలు కానీ, భవన నిర్మాణాలు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వాటిని నిషిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మానసికమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారం పుష్కలంగా మీకు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ సావధానంగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల దూర ప్రయాణాలు కానీ, లేకపోతే అధికారులతో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కానీ మీకు ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కొన్నింటిని పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జన సహకారము, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల వల్ల నష్టాలు, మీ ఆలోచనలు కలిసి రావు. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా ఉంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం అనగా సాంప్రదాయమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ముఖ్యంగా సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున భాగ్యములో కుజ సంచారం జరుగుతోంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేసి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ లలితాదేవిని సందర్శించి ఈరోజు పాలు కానీ, బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కేవలం సూర్య భగవానుడు శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే మీకు యోగిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం ఇలా వ్యతిరేకంగా ప్రయాణం చేసేటప్పుడు మౌనం వహించండి. అనవసరమైన వారితో వాదోపవాదాలకు దిగకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయడం వల్ల, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు మీకు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జన సహకార లోపము, జనాలతో మనస్పర్ధలు, కలహాలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మంచి విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి. షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూడా లాభాలు ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారము, పెద్దల యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కొన్ని అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పెద్దల యొక్క అభినందనలు, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా మాట్లాడండి. లేకపోతే మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, అనవసరంగా కలహాలు రావడానికి అవకాశం ఉంది. పనిభారం కూడా పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా మీరు లాభసాటిగా ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ధనుసు రాశి వారికి ఈ రోజున తృతీయంలో రాహువు, సప్తంలో గురువు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. భగవంతుని మీద భారం వేయండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. మౌనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవగ్రహ దర్శనం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈరోజు మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది.
తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. నూతన అవకాశాలను మీదైనటువంటి శైలిలో మీరు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణ, శనగలు కానీ పశువర్ణ పండ్లను కానీ ఈరోజు గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో ఎదుటివారిని ఒప్పించలేకపోతారు. అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయంతో పాటు నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శని సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరిగిపోతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.